ఇదిలా ఉంటే సమ్మె చేయొద్దంటూ ఉద్యోగుల్ని అడిగే దేని స్థితిలో సీఎం రేవంత్ ఉన్నారంటూ విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. అప్పుల గురించి తెలిసి కూడా హామీలిచ్చి ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అసలు రంగు ఒకటిగా బయటపడుతుంది. మంత్రులు కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు నడపలేని పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తెలిసి ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా ఆ రోజు ప్రజలను మభ్యపెట్టారు, ఏ రకంగా మోసం చేశారో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఓట్ల కోసం మీరు ఏదైనా చేస్తాం, కానీ ఓట్లు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు సాధ్యం కాదు, అమలు చేయలేము, ఎవరు సమ్మె చేయకూడదు, నాతో సహకరించండి అనే దీన స్థితికి ఈ బీదారుపులు ఎందుకని అడుగుతున్నాయి వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కావాలా. ఈరోజు కేవలం ఓట్ల కోసం ఈ విధమైనటువంటి మరి దిగజారుడు రాజకీయం భావ్యం కాదని ప్రజలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.